రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వెనుకబడ్డ తరగతుల వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ చట్టాల్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసి పంపితే కేంద్ర ప్రభుత్వం అట్టి పెట్టుకుని ఉంది. ఇది మాకు బాగా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో సాధించుకునే విధంగా సహకారం చేయాల్సిందిగా, ఆశీర్వదించాల్సిందిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చినాం. ఇక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో 2 చట్టాలు తెస్తే ఆనాడు అన్ని పార్టీల సభ్యులు మద్దతు పలికినారు. ఎప్పుడైతే గవర్నెన్స్ కేంద్రం వద్దకు పోయిందో అప్పుడు బీజేపీ పార్టీ లోపాయికారి బీఆర్ఎస్ ఒప్పందంలో రిజర్వేషన్కి చట్టబద్ధత వస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని ఈ చట్టాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఒక ఆర్డినెన్స్ ఇచ్చాం. కేసీఆర్ విధించిన క్యాప్ను తొలగిస్తూ మళ్ళొక చట్టం తెచ్చాం, జీవో ఇచ్చాం. మా చిత్తశుద్ధితో అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, ముందు కూడా చేస్తాం. అన్నిట్లో అడ్డంకులు వస్తున్న ఈ వేళ అంబేద్కర్ గారి ఆశీర్వాదం కోసం ఈ 42% రిజర్వేషన్ ముందుకు పోవాలని, వారి ఆశీర్వాదం ఉండాలని అంబేద్కర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చినాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు చిత్తశుద్ధి ఉంటే ఇది సాకారమయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా వారికి చిత్తశుద్ధి లోపించింది. దీనికి ముందుకు పోవట్లే. వీళ్ళ బంద్లో పాల్గొన్నారు, శుభం. అదే మాదిరిగా అదే చిత్తశుద్ధితో మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ బంద్ ఇంత విజయవంతమైంది, ఇంత సక్సెస్ఫుల్ అయింది, వారికి కనువిప్పు కలగాలనే మీరు వెళ్ళి వారి కనువిప్పు కలిగే విధంగా ప్రయత్నం చేసి 42% రిజర్వేషన్ చట్టబద్ధత కలిగించే విధంగా ఆ నాయకులు ప్రయత్నం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా అవైల్ చేసుకుంది. భవిష్యత్తులో కూడా 42% రిజర్వేషన్ చట్టబద్ధత ఇచ్చే ముందుకు పోవాలని ఒక కార్యదీక్షతో ఉన్నాం. మా ప్రయత్నాలు న్యాయపరంగా, రాజకీయపరంగా ఎప్పటికీ ఉంటాయి. 42% రిజర్వేషన్ సాధించుకునే వరకు ఈ పోరాటం నడుస్తుంది. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది చట్టాలు ఎక్కడ పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ చట్టాలు చేసి గవర్నర్కి పంపితే, గవర్నర్ కేంద్రానికి పంపితే చట్టాలు కేంద్రంతో పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు యాక్ట్ చేయాల్సింది, దానికి చట్ట రూపకల్పన ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ బీజేపీ ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావట్లే? ఎందుకు ముందుకు పోవట్లే? మేము సిద్ధంగా ఉన్నాం. మా రేవంత్ రెడ్డి నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీ పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా రండి, మోడీ గారికి తెలియజేద్దాం ఇక్కడున్న పరిస్థితి. ఇది తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న జనాభా యొక్క సమస్య, ఏళ్ల తరబడి నాంతున్న సమస్య. దీనికి ఇప్పుడు పరిష్కారం రావాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి అందరం కలిసి పార్టీలకు అతీతంగా దీన్ని విజయం సాధించుకునే విధంగా ప్రయత్నం చేస్తామనే మాట మిగతా పార్టీలు కూడా ఇంతో పలుకుతా ఉన్నాయి.